ఒక పర్ఫెక్ట్ మర్డర్ ని సూసైడ్ లాగా చూపించి తప్పించుకోగలరా? మోస్ట్ అండర్ రేటెడ్ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ప్రవీణ్ కడిస్ షప్పు. ఈ మూవీ స్టార్ట్ అయ్యే ఫస్ట్ సీన్ నుండి మైండ్ గేమ్ ఆడేస్తుంది. ఒక రైనీ నైట్ బార్ లో 11 మంది కార్స్ ఆడుతూ డ్రింక్ చేస్తూ చిల్ అవుతుంటారు. నైట్ డీప్ అయ్యాక కొంతమంది మందెక్కువై అక్కడే పడుకుంటారు. కానీ మార్నింగ్ అయ్యాక షాప్ ఓనర్ డెడ్ బాడీ హ్యాంగింగ్ లో కనిపిస్తుంది. అందరికి ఫస్ట్ సూసైడ్ అనిపిస్తుంది. కేస్ క్లోజ్ అనుకునే మూమెంట్ లోనే చిన్న లీడ్ వల్ల ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది నిజంగా సూసైడా లేక చాలా ఇంటెలిజెంట్ గా ప్లాన్ చేసిన మర్డరా? అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు సస్పెక్ట్ అవుతాడు. ప్రతి క్యారెక్టర్ కి తనదైన ఒక పర్స్పెక్టివ్ జరిగిన మర్డర్ మీద. సస్పెక్ట్ ని చేసే ఇంట్రాగేషన్ లోనే థ్రిల్ అంతా. ఎవరిని నమ్మాలో తెలీదు, ఇంట్రాగేషన్ లో ఎవరు నిజం చెప్తున్నారో అర్థం కాదు. ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ లో ఉండే స్టోరీని వింటే పోలీసులతో పాటు మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం. సస్పెన్స్ఫుల్ రియలిస్టిక్ టెన్షన్ తో స్టోరీ ముందుకు వెళ్తుంది. డార్క్ కామెడీ టచ్ ఉండడం వల్ల సీరియస్ సీన్ కూడా సూపర్ ఎంగేజింగ్ గా ఉంటాయి. లాస్ట్ 10 minutes లో వచ్చే ట్విస్ట్లు అయితే ఫుల్ మైండ్ బ్లాక్. కిల్లర్ ఎవరు అనేది కాదు, కిల్లర్ ఎందుకు అయ్యాడో రీజన్ వెనకాల ఉండే స్టోరీయే నెక్స్ట్ లెవెల్. మిస్టరీ థ్రిల్లర్ విత్ ద టచ్ ఆఫ్ క్రైమ్ డ్రామా, ఇలాంటి ఒక కాంబోని అస్సలు మిస్ అవ్వకండి. ఇది సోనీ లీవ్ లో అవైలబుల్ గా ఉంది. నా రేటింగ్ 8.2 out of 10. ఇలాంటి హిడెన్ జెమ్స్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి.